హలో ఆల్ 12th ఫెయిల్ అనే ఫిలింని మీరంతా చూసే ఉంటారు కదండి. ఇప్పుడు ఓటీటీలో బాగా ట్రెండ్ అవుతున్న మూవీ అండి అది. సో 12th ఫెయిల్ అయిన ఒక అబ్బాయి ఎన్ని కష్టాలు పడి 12th పాస్ చేసుకొని మళ్ళీ ఐపీఎస్ ఆఫీసర్‌గా ఎలా అయ్యాడు, ఈ జర్నీలో తను ఎన్ని బాధలు పడ్డాడు, ఎన్ని అవమానాలు పడ్డాడు, ఫైనల్‌గా ఐపీఎస్ ఆఫీసర్ ఎలా అయ్యాడు అనేదాన్ని ఆ సినిమాలో చాలా బాగా చూపించారండి. ఒకవేళ చూడకపోతే ఖచ్చితంగా చూడండి. సో, ఆ స్టోరీ అనేది రియల్‌గా బయట జరిగిన స్టోరీ అంట. దాన్ని రీల్‌లో చూపిచ్చారు. కానీ ఇక్కడ దీనికి రిలేటెడ్‌గా ఇంకొక స్టోరీ గూడా ఉందండి. ఇది లేడీ సింగంకి సంబంధించిన స్టోరీ. ఆ లేడీ సింగం ఎవరో కాదండి. మన సౌత్‌కి చెందిన, మన తమిళనాడుకి చెందిన అంబిక. అంబికకి 14 ఏళ్ల వయసులోనే పెళ్ళైపోయింది. సో, 18 ఏళ్ల వయసొచ్చేసరికి తనకు ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ళది తమిళనాడులోని దిండిగల్. ఆ దిండిగల్ పోలీస్ స్టేషన్‌లోనే తన భర్త ఒక చిన్న మామూలు కానిస్టేబుల్. విధి నిర్వహణలో భాగంగా ఒకరోజు తన హయ్యర్ అథారిటీస్‌కి సెల్యూట్ చేస్తుండగా అంబిక చూసిందంట. "ఏవండీ, నేను గూడా కష్టపడి చదివి మీతో సెల్యూట్ చేయించుకునే రేంజ్‌లోకి ఎళ్తానండి" అనిందంట. అది విన్న తన భర్త, "అవునా అమ్మా! నువ్వు 10థ్ గూడా పాస్ అవ్వలేదు. ఎలా అమ్మా నాతో సెల్యూట్ చేయించుకునే రేంజ్‌కి నువ్వెళ్తావు? ముందు 10థ్ పాసే చూపిచ్చు. తర్వాత చూద్దాంలే" అని చెప్పారంట. అప్పుడు పట్టుదలతో 10థ్ చదివి, తర్వాత ఇంటర్ గూడా పాస్ చేసి, తర్వాత డిగ్రీ గూడా పాస్ చేసి, తన భర్తతోటే తను సివిల్స్ చదవడం కోసమని చెన్నైలో ఒక హాస్టల్‌లో జాయిన్ చేయించుకోవడానికి తీసుకెళ్ళింది. ఆ టైంలో ఈ టోటల్ జర్నీలో గూడా తన భర్త తనకు అన్ని విధాలా సహకారం చేశారు. ఆడది ముందుకు ఒక స్టెప్ ఏయాలంటే పెళ్ళికి ముందు అయితే తల్లిదండ్రుల సహకారం, పెళ్లి తర్వాత భర్త సహకారం ఉంటే ఏదైనా ఖచ్చితంగా సాధించగలదు. ఇక్కడ కూడా తన భర్త సహకారం ఉంది కాబట్టి ఆమె స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తూ వచ్చింది. హాస్టల్‌లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఆమె సివిల్స్‌లో ఫస్టు ప్రిలిమ్స్‌లో ఒకసారి ఫస్ట్ అటెంప్ట్‌లో పోయిందంట. తర్వాత సెకండ్ అటెంప్ట్‌లో ప్రిలిమ్స్‌లో వచ్చిందంట గానీ మెయిన్స్‌లో మళ్ళీ పోయింది. సో, థర్డ్ అటెంప్ట్‌లో ప్రిలిమ్స్‌లో పాస్ అయింది. మెయిన్స్‌లో మళ్ళీ పోయింది. ఇంక తన భర్తది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా వాళ్ళది. తన భర్తకి చాలా భారమైపోయిందంట. అంటే తను ఒక కానిస్టేబులు. ఆల్రెడీ అప్పటికి ఇద్దరు పిల్లలున్నారు. ఇద్దరు పిల్లల్ని చూసుకోవటము, భార్యకి నెల నెల డబ్బులు పంపించడము, మళ్ళీ తను ఇద్దరు పిల్లల్ని స్కూలుకి పంపించి, తను మళ్ళీ ఎళ్ళాలి గదా! పోలీస్ గదా! తను కానిస్టేబుల్ గదా! సో, ఇంక చాలమ్మా 3 సార్లు అటెంప్ట్ చేశావు. ఇంకా రాట్లేదు. ఆశలు వదులుకొని రా అంటే, లేదు లేదండి. ఇదొక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వండి. ఈసారి నేను ఖచ్చితంగా ఐపీఎస్ పాస్ అవుతాను. సో, నేను ఐపీఎస్‌గానే మన ఊర్లో అడుగుపెడతాను. మీ ఆశల మీద నేను నీళ్ళేమాత్రం చల్లనండి. ఒక్క అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా చేసి చూపిస్తానంటే, సరే అమ్మా! ఇది ఫైనల్ అవకాశం. ఈసారి నువ్వు ఐపీఎస్ ఖచ్చితంగా పాస్ చేసి రావాలి. ఒకవేళ ఐపీఎస్ కాలేదనుకో, సప్పుడు చేయకుండా ఇంటికొచ్చేసేయమ్మా అని చెప్పాడంట. సో, ఈసారి ఆమె ఏం చేసింది, ఫోర్త్ అటెంప్ట్‌లో మెయిన్స్‌లో కూడా పాస్ అయ్యి, ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయ్యి, టోటల్‌గా ఆమె ఐపీఎస్ అయ్యి చిరునవ్వుతో ఇంటికొచ్చిందంట. అది చూసిన తన భర్త అనుకున్నాడంట, నేను ఒకరోజు ఏమనుకున్నాను తినని, 10థ్ కూడా పాస్ చేయలేదనుకున్నానే, ఈరోజు తిను ఐపీఎస్‌గా వచ్చిందే ఇంటికి అని. సో, ఒకవేళ ఆమె నా లైఫ్ ఇక్కడే ఈ 14 ఏళ్ళు తర్వాత 18 ఏళ్ళకి ఇద్దరు పిల్లలతో ఎండ్ అని అనుకుంటే, ఈరోజు మనకు ఐపీఎస్‌గా ఒక లేడీ సింగం ఉండేది కాదు. మనం ఈరోజు ఆమె స్టోరీ చెప్పుకునే వాళ్ళం కాదు. ఇక్కడ ఏజ్ అనేది ఒక మ్యాటరే కాదు. సో, ఖచ్చితంగా ఏదన్నా మనం సాధించగలాలి అనుకుంటే, ఏజ్‌తో సంబంధం లేకుండా ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఏదో ఒక టైంలో మనం అనుకున్న లక్ష్యాన్ని మనం చేరగలుగుతాం. సో, మీకు తెలుసు గదండీ! ఆ టార్టాయిస్ స్టోరీ. అది ఎంత చిన్నగా వెళ్ళినా గానీ సాధించగలిగింది. ఎందుకంటే అది లక్ష్యాన్ని చూజ్ జేసుకుంది గాబట్టి. మనకనేది ఒక లక్ష్యం ఉండాలి. ఇక్కడ లక్ష్యంతో పాటు పెళ్లి తర్వాత భర్త సహకారం ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ అంబిక ఎంతో అదృష్టవంతురాలని జెప్పొచ్చు. అంబికతో పాటు అంబిక భర్తకు గూడా మనం థాంక్స్ చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అంత గొప్ప పోలీస్ ఆఫీసర్‌ని మనకిచ్చినందుకు. ఓకే అండి. ఇలాంటి అంబికాలందరూ బయటికి రావాలంటే ఖచ్చితంగా ఇంట్లో పెళ్లి తర్వాత మగవారి సహకారం ఉండాలి. పెళ్ళికి ముందు తల్లిదండ్రి సహకారం ఉండాలి. అన్నదమ్ముల సహకారం కూడా ఉండాలి. ఆడవాళ్ళు దేంట్లోనూ తక్కువ కాదు అని నిరూపించుకోవాలంటే ఇప్పుడున్న సమాజంలో అందరూ సమానమే అని నిరూపించుకోవాలి అంటే ఇలాంటి సహకారం కూడా ఉండాలి. ఓకే. బై.